నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే హాట్ టాపిక్. జగిత్యాల గడ్డపై ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన ఆ సీనియర్ నేత మనసు మార్చుకున్నారా? హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి గులాబీ గూటికి చేరబోతున్నారా? అవును, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. కేటీఆర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్, జీవన్ రెడ్డి వ్యూహాత్మక మౌనం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జీవన్ రెడ్డి ఫోటోలే కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో సంప్రదింపులు జరిపారన్న వార్త. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా, నిక్కచ్చిగా మాట్లాడే నేతగా పేరున్న జీవన్ రెడ్డి గత కొంతకాలంగా సొంత పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలతో విసిగిపోయిన జీవన్ రెడ్డి ఇప్పుడు తన పంథాను మార్చుకోవాలని చూస్తున్నారా? జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీకి లయబిలిటీగా మారిందా అనే చర్చ మొదలైంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు దిగి హస్తంగూటికి చేరినప్పటి నుంచి మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ దావాగ్నిలా మారింది. ముంచేదాకా తెలీదు అన్నట్లు పార్టీ అధిష్టానం సంజయ్ కి ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. గాంధీభవన్ లో జరిగిన సమావేశం నుంచి ఆగ్రహంతో బయటకు రావడమే కాకుండా పార్టీ పెద్దల బుజ్జగింపులను సైతం బేఖాతరు చేయడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక అనూహ్య మార్పు. పార్టీ కోసం ఇన్నేళ్లు రక్తం చిందిస్తే చివరికి ప్రత్యర్థికే ప్రాధాన్యత ఇస్తారా అన్నది ఆయన ఆవేదన. మున్సిపల్ ఎన్నికల సీట్ల పంపకంలో 20-30 ఫార్ములా సెట్ చేసిన అసలు డ్రామా బీ ఫార్మ్స్ ఇచ్చే సమయంలో మొదలైంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ టిక్కెట్లా అంటూ ఆయన వేసిన ప్రశ్న పార్టీ క్యాడర్ ను నిలువునా చీల్చింది. రాజకీయాల్లో ఏదీ ఊరికే జరగదు. జీవన్ రెడ్డి ఇప్పుడు ఒక వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ టిక్కెట్లా అంటూ విమర్శించారు. తన్ను పార్టీ పెద్దలు నానా గోస పెడుతున్నారని, తన మీద కోపంతో కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారాయన. ఇక జీవన్ రెడ్డి వర్గానికి చెందిన 20 మంది మున్సిపల్ నామినేషన్లు వేశారు. సంజయ్ వర్గానికి చెందిన 30 మంది కూడా బరిలో ఉన్నారు. ఈ తరుణంలో జగిత్యాల్లో పార్టీ బాధ్యుడు బస్వరాజు సారయ్య జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పచ్చి కాంగ్రెస్ వాదునని పదే పదే చెప్పుకునే జీవన్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయకపోవడం హాట్ టాపిక్ అయింది. చివరికి హస్తం గుర్తుపై పోటీ చేస్తున్న తన అనుచరులకు కూడా ప్రచారం చేయకుండా బరిలో ఉన్న 30 మంది ఇండిపెండెంట్ల తరపున ప్రచారం చేశారాయన. కేవలం ప్రచారంతో సరిపెట్టకుండా కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం కూడా మింగుడు పడటం లేదట. అలాగే నమ్మి బరిలోకి దిగిన తమకు కాకుండా ఇండిపెండెంట్లకు ఆయన ప్రచారం ఏంటంటూ అనుచరులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి వ్యవహార శైలితో జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు 2 ముక్కలయ్యారు. ఒకవైపు పాతతరం నేతగా ఆయనపై గౌరవం ఉన్నా ఎన్నికల సమయంలో పార్టీని దెబ్బతీయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ పెద్దలు సైతం పాము చావదు కర్ర విరగదు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతే చర్యలు ఉండొచ్చని ఒక వర్గం భావిస్తుంటే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని ఇంకో వర్గం ఆందోళన చెందుతోంది. జగిత్యాల రాజకీయాలు ప్రస్తుతం గోడ మీద పిల్లి ఎటు దూకుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడారన్న వార్త రాజకీయ వర్గాల్లో దావాగ్నిలా వ్యాపించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వార్తలను జీవన్ రెడ్డి ఖండించకపోవడం. సాధారణంగా ఏదైనా తప్పుడు వార్త వస్తే తక్షణమే స్పందించే జీవన్ రెడ్డి ఈ విషయంలో మౌనంగా ఉండడం వెనుక పెద్ద గూఢార్థమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిప్పులేనిదే పొగరాదు అన్నట్టుగా ఆయన మౌనం వెనుక కాంగ్రెస్ అధిష్టానంపై ఉన్న తీవ్ర అసంతృప్తి దాగి ఉందనేది జగమెరిగిన సత్యం. ఒకవేళ జీవన్ రెడ్డి గనక కారు ఎక్కితే అది ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గొడ్డలు పెట్టిలాంటిదే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డికి ఉన్న క్యాడర్, ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ సామాన్యమైంది కాదు. చెట్టు ముదిరితే వంగదు, కానీ ఆ చెట్టును నమ్ముకున్న పక్షులు ఎటు వెళ్తాయి అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన.
తన సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న నేతను పార్టీలోకి చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి మొదట్నుంచి వ్యతిరేకిస్తున్నారు. తన ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ఉండలేక ఆయన ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో దెబ్బకు దెబ్బ తీయాలని గులాబీ దళం భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఒక సామాన్య నేతను కాకుండా జీవన్ రెడ్డి లాంటి మేధావిని, సీనియర్ పార్లమెంటేరియన్ ను తమ వైపు తిప్పుకోవడం ద్వారా కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇవ్వాలని కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేల వల్ల కలిగిన నష్టాన్ని జీవన్ రెడ్డి చేరికతో భర్తీ చేయవచ్చని, తద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపవచ్చని బీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ సూటిగా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆయన ఇబ్బందికరమైన నిర్ణయాల వైపు నెడుతున్నాయి. పార్టీ కోసం రక్తం చిందించిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. రాజకీయాల్లో అవసరానికి ఒక దారి, అడ్డానికి ఒక దారి అన్న చందంగా పరిస్థితులు మారుతున్నాయి. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత ఒకవేళ పార్టీ మారితే అది కేవలం ఆయన వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణ రాజకీయ సమీకరణాలే మార్చేసే సునామీ అవుతుంది. ప్రస్తుతానికి జగిత్యాల రాజకీయం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. జీవన్ రెడ్డి తన తదుపరి అడుగుపై స్పష్టత ఇచ్చే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను బుజ్జగిస్తుందా, లేక చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా పరిస్థితి చేజారిపోతుందా? కేటీఆర్ విసిరిన గాలానికి జీవన్ రెడ్డి చిక్కుతారా, లేక తన సొంత గూటిలోనే ఉండి పోరాటం చేస్తారా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా జగిత్యాల వేదికగా సాగుతున్న ఈ రాజకీయ చదరంగంలో గెలుపెవరిదో ఓటమెవరిదో కాలమే నిర్ణయించాలి. ఆడలేక మధ్యల ఓడు అన్నట్టు కాకుండా ఇరు పార్టీలు తమ బలాబలాలను నిరూపించుకోవడానికి సర్వశక్తులు వడ్డుతున్నాయి. జీవన్ రెడ్డికి పదవి కంటే ఆత్మగౌరవం ముఖ్యం. సంజయ్ కుమార్ చేరిక తర్వాత ఆయన నియోజకవర్గంలో ప్రాధాన్యత కోల్పోవడం ఆయన్ను బాగా కుంగదీసింది. రేవంత్ రెడ్డి సర్కార్లో సీనియర్లకు ప్రాధాన్యత లేదన్న అసంతృప్తి ఇప్పటికే పలువురిలో ఉంది. జీవన్ రెడ్డి దీన్ని బహిర్గతం చేస్తున్నారు. రక్షణగా ఉండాల్సిన పార్టీ నేతలే ప్రత్యర్థులను అక్కున చేర్చుకుంటే ఇక నమ్మకం ఎక్కడ ఉంటుంది? చివరికి జీవన్ రెడ్డి చేయి వదిలి కారు ఎక్కుతారా, లేక కాంగ్రెస్ అధిష్టానమే దిగివచ్చి ఆయన్ను బుజ్జగిస్తుందా? జగిత్యాల జేమ్స్ బాండ్ జీవన్ రెడ్డి వేసే తదుపరి అడుగు కోసం రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.